ఈ క్వశ్చన్స్ అడగండి. ఓకే. నీ పేరు? ఆదిత్య. నీ ఫ్యామిలీ? అమ్మ నాన్న లేరు. అర్జున్ నేను ట్విన్స్. అర్జున్ కూడా లేడు. అర్జున్ ఎలా చనిపోయాడు? అర్జున్ చిన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. నీకు స్లీప్ వాక్ డిజార్డర్ ఉందా? నాకు స్లీప్ వాక్ డిజార్డర్ ఉంది. నువ్వు రాబరీ చేసావా? నేను రాబరీ చేయలేదు. స్లీప్ వాక్లో నా కాలికి బ్యాగ్ తెచ్చింది. దాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టానంతే. నువ్వు దాదుని హత్య చేసావా? నేను దాదును హత్య చేయలేదు. నువ్వేం చేస్తుంటావు? పెట్రోలింగ్ కానిస్టేబుల్. రావత్ని హత్య చేసావా? నేను రావత్ని హత్య చేయలేదు. స్లీప్ వాక్లో రావత్ ఇంటికి వెళ్ళి పడుకున్నాను అంతే. ఓకే. ఎనీ ఫాల్ట్స్? నో సార్, ఇప్పటి వరకు తను చెప్పింది అంతా నిజమే సార్. సార్, ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి సార్. రావత్ బాడీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్కి ఆదిత్య ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వట్లేదు సార్. వాట్? అవును సార్. ఈ సీసీ ఫుటేజ్ చూడండి సార్. సీసీ ఫుటేజ్లో పవర్ కట్ అవ్వడం వంటివి ఏమీ లేకుండా రన్నింగ్లోనే ఉంది సార్. ఆదిత్య స్లీప్ వాక్లో రావత్ హౌస్కి వెళ్ళి పడుకున్నాడు సార్. పడుకున్న 2 మినిట్స్ తర్వాత రావత్ని ఎవరో కత్తితో పొడిచి ఒక ఫోర్స్తో హాల్లో వచ్చి పడేలా చేశారు సార్. బాల్కనీలో సీసీ కెమెరాస్ లేనందువలన ఎవరు చేశారో తెలియడం లేదు సార్. ఆదిత్య, థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ డాక్టర్. ఏంట్రా ఇదంతా? ఇంకే టెన్షన్ లేదు. అందరికీ క్లారిటీ ఇచ్చేసా. ఈ ఫింగర్ ప్రింట్స్, ఈ సీసీ ఫుటేజ్ వల్ల ఏమీ యూస్ లేదు. అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఆదిత్య చేశాడని ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఏ ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా లేవు. అలాగే ఈ 3 కేసులకు సంబంధించిన ఏ ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా క్లియర్గా లేవు సార్. సార్, నేను ఆదిత్య. చెప్పు. నాకు తెలియని నా వీక్నెస్ వల్ల నేను ఒక ప్రాబ్లంలో పడ్డా. ఇప్పుడు మీ హెల్ప్ కావాలి. రేపు మార్నింగ్ 7 o'clockకి మీరు రావత్ గెస్ట్ హౌస్కి వచ్చి మీరే పోలీసులకి నాకు స్లీప్ వాక్ డిసార్డర్ ఉందని చెప్పండి, విత్ ఎవిడెన్స్తో. హలో ఆదిత్య. రేపు మార్నింగ్ 7 గంటలకి మనకి ఫేవర్గా ఉన్న లాయర్ని విత్ బెయిల్తో మ్యాటర్ క్లియర్గా చెప్పి రావత్ గెస్ట్ హౌస్కి తీసుకొచ్చాయి. అన్కాన్షియస్లో ఏదైనా జరిగితే కేసు నిలబడదు. అదే మన లూప్ హోల్. ఓకే ఆదిత్య. ఆదిత్య, నేను చెప్పే జాగ్రత్తగా విను. రేపు మార్నింగ్ 7 గంటలకి ఆదిత్య రావత్ గెస్ట్ హౌస్లో ఉన్నాడని నువ్వే ఎస్ఐ విహాన్ వర్మకి ఇన్ఫార్మ్ చేయి. ఎందుకురా? ఈ ఒక్కసారికి నేను చెప్పేది విను మామయ్య. మిగతాది నేను చూసుకుంటా. ఓకేరా. ఏంటో చూడు. ఓకే అన్న.
కాదురా, వాడు వచ్చేసాడు. చంపేయండిరా. మా నాన్నని చంపినందుకు నాలో ఉన్నవాడిని తమ్ముడిని చంపి పగ తీర్చుకున్నాడు. నా బలహీనత అనుకుని నేను ప్రేమించిన అమ్మాయిని తీసుకెళ్ళావు. మా అమ్మ మీద అటాక్ చేసావు. కానీ నాలో నాకు కనిపించిన బలహీనత ఉంది. అదే నా బలం. సార్, ఆదిత్య రావత్ గెస్ట్ హౌస్లో ఉన్నట్టు తెలిసింది సార్. Is it? Constables, let's go. నాకు తెలియకుండా నాలో ఉన్న బలహీనత ఒక తప్పు చేసింది. ఆ బలహీనత నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి నేనే ఆ తప్పుని సరిదిద్దా. చదరంగంలో ఎదుటివాడి స్టెప్ ముందే మనం గెస్ట్ చేస్తే రాజుకి మనమే చెక్ పెట్టచ్చు. ఎస్ఏ ఎలా ఆలోచిస్తాడు ముందే గెస్ట్ చేశాను కాబట్టి లైట్ డిటెక్టర్ నుంచి తప్పించుకున్నా. మామా, నేను చెప్పేది నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి టెస్ట్ చేస్తే లైట్ డిటెక్టర్ని బీట్ చేయగలమా? మామా, లైట్ డిటెక్టర్లో నువ్వు నిజం చెప్తున్నావా అని తెలుసుకోవడానికి నీ బాడీలో బ్రెయిన్, హార్ట్, బ్రీతింగ్ సిస్టమ్కి అన్నిటికీ ఒక ఎక్విప్మెంట్ ఫిట్ చేస్తారు. నువ్వు అబద్ధం చెప్పాలనుకున్నప్పుడు హార్ట్ బ్రీతింగ్, నీ బాడీలో చిన్న చేంజ్ వచ్చినా నువ్వు దొరికిపోతావు. కానీ లైట్ డిటెక్టర్ని బీట్ చేయడానికి 2 ways ఉన్నాయి. లైట్ డిటెక్టర్లో ఫస్ట్ నీ పర్సనల్ క్వశ్చన్స్ అడిగి తర్వాత మెయిన్ క్వశ్చన్స్ అడుగుతారు. సెల్ఫ్ క్వశ్చన్స్ ఎలాగో నీ పేరు, అడ్రస్ అని నిజమే చెప్తావు కాబట్టి పాలిగ్రామ్ నార్మల్గా వెళ్తుంది. మెయిన్ క్వశ్చన్ అడిగినప్పుడు టెన్షన్ పడి అబద్ధం చెప్పాలనుకుంటే గ్రాఫ్లో చేంజ్ వచ్చి నువ్వు అబద్ధం చెప్తున్నట్టు ప్రూవ్ అవుతుంది. తర్వాత మెయిన్ క్వశ్చన్స్ నువ్వు అబద్ధం చెప్పినా
గ్రాఫ్ చేంజ్ వస్తుంది, కాబట్టి కనిపెట్టలేరు. సెకండ్ ఆప్షన్, మెయిన్ క్వశ్చన్స్ అడిగినప్పుడు నిన్ను నువ్వు డే డ్రీమింగ్ చేసుకోవడమే. కూల్గా నీకు నచ్చిన ఇమాజిన్ చేసుకుంటూ వేరే థింక్ చేస్తూ ఆన్సర్ చెప్పి తప్పించుకోవడమే. నా వీక్నెస్నే ఒక వెపన్గా మార్చుకొని నా ప్రాబ్లం నుంచి బయటకు వచ్చా. చాలా బాగా మాట్లాడరా. వాడి వీక్నెస్ యూస్ చేసుకుని రాముడు రావణుడు ఇద్దరూ ఒకళ్ళలోనే ఉన్నట్టు ఇన్ని రోజులు నా బలహీనత ఏంటో నాకు తెలియలేదు. కానీ ఇప్పుడే ఆ బలహీనత బలం ఏంటో నాకు తెలిసింది. ఇక అస్సలు ఆట మొదలవుతుంది. Arjun is back. The game starts now.